హల్లెలూయా. మీకు తెలుసా, సహజంగా బైబిల్ చదివేటువంటి లేదంటే క్రైస్తవులందరూ కూడా మనిషి ఒక్కడే మట్టి నుంచి తయారు చేయబడినాడు అనే విషయం మనకు తెలుసు. దేవుడు మట్టిలో నుండి మానవుని తయారు చేశాడని మీకు అందరికీ తెలుసు. అయితే మీకు ఒక 3 సెకండ్ల నుంచి 4 సెకండ్ల టైం ఇస్తున్నాను. మనిషి కాకుండా దేవుడు ఇంకెవరినైనా మట్టి ద్వారా తయారు చేశాడా? నాకు తెలుసు మీరు కొంచెం ఫార్వర్డ్ చేసి వింటున్నారని ఆలోచించకుండా. అయితే ఒకసారి బైబిల్లో నుంచి ఒక మాట చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. సో దేవుడు మానవుని కంటే లేదంటే మానవునితో పాటు నేల నుండి నిర్మించిన వాటిలో భూజంతువులు ఆకాశ పక్షులన్నీ కూడా దేవుడు నేల నుండి చేయబడినవే. ఆమేన్.